నెల్లూరులో ఎండలు మండిపోతున్నాయి. బారుని బగబగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రతిరోజు కూడా నమోదవుతున్నాయి. కార్పొరేటర్లు, మున్సిపాలిటీలు ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయవలసి ఉండగా పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే కొంతమంది దాతలు పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నెల్లూరు నగరంలోని ఎంజీ మాల్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఇవాళ ప్రారంభించారు అధినేత డాక్టర్ గోపాలకృష్ణ. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరుతున్నారని అన్నారు. జిల్లాలో ఎండలపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. బాణుడు బగబగలతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే ఏప్రిల్ మాసం ముగుస్తున్నా దాదాపు మధ్యలో ఉన్నప్పటికీ ఎండలు భారీ ఎత్తున రావడంతో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఎక్కడికెక్కడ చలివేంద్రాలు కానీ ఎక్కడికెక్కడ కొన్ని ఏర్పాట్లు అయితే చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నాం. నెల్లూరులో చూడొచ్చు, ఏదైతే మధ్యాహ్నం 12 గంటల సమయం కూడా అవుతుంది. ఒక్కసారిగా వాతావరణంలో భారీ ఎత్తున మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా అంటేనే ఎండకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కృష్ణాపట్నం పోర్టు సమీపంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు కావచ్చు, ఇక్కడ ఉండేటటువంటి ఇటు ఏదైతే థర్మల్ పవర్ ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ప్రతిరోజు 40 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఎండ నమోదవుతుండడంతో ప్రజలైతే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే మధ్యాహ్నం సమయాల్లో అయితే వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ముఖ్యంగా కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, వీళ్ళ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ ఇలాంటివన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం అక్కడక్కడ చలివేంద్రాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దాతల ఆధ్వర్యంలో కొన్ని చోట్ల అయితే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం నేను నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఏదైతే ఎంజీ మాల్ సమీపంలో ఉన్నాను. ఇక్కడ ఎంజీ మాల్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే ఉచితంగా ఒక చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతినిత్యం మజ్జిగతో పాటు మినరల్ వాటర్ కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నారు. ఒకసారి నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇవాళ చలివేంద్రం ఏర్పాటు చేస్తారా, ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉందండి. అంటే మీరు ఇందాక చెప్పినట్టు టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ట్రావెల్ చేసేవాళ్ళు, ఆటోలో వెళ్ళేవాళ్ళు, ఈవెన్ ఎవరైనా ఇప్పుడు మీరు ఇందాక చూసారు, ఒక బస్సు ఆపారు చూసారా, ఆపి ప్యాసింజర్స్ దింపి వాళ్ళు వాటర్ మజ్జిగ తాగారండి. సో యాజ్ ఏ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా చేస్తున్నాము. 45 days చేస్తామండి. ఎవ్రీ ఇయర్ కూడా నెల్లూరులో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. మీరు ప్రతి సంవత్సరం చేస్తుంటారు. ప్రజలకు ఏం చెప్తారు ఈ ఎండాకాలం? ప్రజలకి మనం ఎండాకాలం గురించి చెప్పడం కన్నా మొక్కలు నాటండి. వీ హ్యావ్ డన్ మెనీ ప్లాంటేషన్ డ్రైవ్స్. మన ఎంజీ బ్రదర్స్ నుంచి చాలా చేస్తున్నాం. నాకు తెలిసి దగ్గర దగ్గర 50,000 చెట్లు నాటినట్టున్నాం ఈ 4-5 yearsలో. సో ఫస్ట్ మనం మొక్కల్ని పెంచాలి, మన ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవాలండి. మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎట్లా కాపాడుకుంటామో ఎన్విరాన్మెంట్ అట్లా కాపాడుకోవాలి. మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు జిఎస్టీ కడుతున్నాము, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాము. త్వరలో మీకు నెక్స్ట్ 1 decade యూ విల్ బీ పేయింగ్ ఎన్విరాన్మెంట్ ట్యాక్స్, మేబీ మోర్ దెన్ జిఎస్టీ. సో మనం ఈరోజు యాక్ట్ చేయలేదంటే ట్యాక్స్ కడతాంలేండి, అది ఏదో ఒకటి. మన ట్యాక్స్ గురించి కాదు క్వశ్చన్ ఇక్కడ. మన పిల్లలు, వాళ్ళ హెల్త్, వాళ్ళ భవిష్యత్తు, కాలుష్యం, వీ షుడ్ నాట్, మన నెక్స్ట్ జనరేషన్స్ షుడ్ నాట్ హ్యావ్ ఎ మిజరబుల్ లైఫ్, అండ్ దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ నౌ. సో ఫస్ట్ మనం ఏంటంటే ఎన్విరాన్మెంట్ని యాజ్ ఇట్ ఈస్గా మనం సంరక్షించుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి సమ్మర్కి మీరు అన్న క్వశ్చన్, ఫస్ట్ అది ముఖ్యం కాబట్టి అది చెప్పానండి. సమ్మర్కి మీరు చేయాల్సింది వచ్చేసి, నేను లాస్ట్ వీక్ దుబాయ్కి వెళ్ళానండి. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 11 to 4 బయటికి రారు. ఫస్ట్ పాయింట్, అన్లెస్ ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. బయటకు వచ్చారంటే ఏసీ ఉండే చోటుకో లేకపోతే ఇమీడియట్గా షేడ్ ఉండే చోటుకి వెళ్ళిపోతారండి. అండ్ దెన్ హైడ్రేటింగ్, ఖచ్చితంగా 3 to 4 liters వాటర్ తాగాలి, లేకపోతే కూలింగ్ బాడీస్ అంటే మజ్జిగ తాగాలి, కోకోనట్ వాటర్ తాగాలి. ఇవి మీరు కేర్ తీసుకోలేదంటే ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ సన్ స్ట్రోక్ ఈజ్ వెరీ హ్యూజ్ అండి. అంటే 4-5 days సిక్నెస్ నుంచి మీరు చూసారంటే చాలామంది చనిపోతూ ఉంటారు. సో ఇట్స్ ఎ వెరీ అండ్ టెంపరేచర్ మోర్ దెన్ 40 ఈజ్ వెరీ హార్ష్, నెంబర్ 1. ఆల్రెడీ నెల్లూరులో 40 నుంచి 45 degrees ఇప్పుడు ఉష్ణోగ్రతలో ఉంది. అయితే గతంలో అయితే మోస్ట్లీ ఒక 15 years బ్యాక్ అయితే పిల్లలకి చెట్లు నాటండి, మొక్కలు నాటండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఫ్యూచర్లో మీ ఆధ్వర్యంలో ఏమైనా చేయబోతున్నారు ఇలాంటి? చేస్తామండి, వీఆర్ డూయింగ్ అండి.
మేము మా ఎంజీ బ్రదర్స్ చారిటీస్ తరఫున చేస్తున్నాం. మేము ఇంకొక వాలంటీర్ ఆర్గనైజేషన్ హార్ట్ఫుల్నెస్ బై ఫారెస్ట్ అని ఉందండి, మీరు ఎవరైనా ఉంటే బ్రౌజ్ చేయండి. సో వాళ్ళ ద్వారా కూడా వి ప్రమోట్ ఎ లాట్ ఆఫ్ ప్లాంటేషన్. ఐ థింక్ దే హ్యావ్ టేకెన్ అప్ ఫారెస్ట్సే ప్లాంట్ చేస్తున్నారు అనమాట. సో అంటే అందరికి అర్థం అవ్వాల్సింది ఒకటండి, ఇప్పుడు మీరు అడిగారు మీరు ఏం చేస్తున్నారని. నేను ఒక్కడనే చేస్తే అయ్యేది కాదండి ఇది, యూ ప్లీజ్ అండర్స్టాండ్. నేను ఒక్కడనే ఒక కంపెనీ చేస్తే అయ్యేది కాదు, ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఇది. ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్. అందరూ మొక్కలు నాటాలి. వాళ్ళు ఒక్కొక్కరు అట్లీస్ట్ 4-5 మొక్కలైనా నాటాలి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. నేను ఇందాక మీకు అన్నాను, మనం ఫ్యామిలీ మెంబర్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాం, మన ఎన్వైర్న్మెంట్ అట్లా ప్రొటెక్ట్ చేయాలి. మనం ఇఫ్ యూ డోంట్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ ఉండదు, వీ హ్యావ్ ఎ మిజరబుల్ లైఫ్. మీరు ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్ట్ చేయకపోయినా అంతే. సో దట్స్ మై థాట్స్. ఓకే, మొత్తం మీద తీసుకుంటే నెల్లూరులో కానీ కాదు, దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, ప్రధానంగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే దాతలు ఉన్నారో ఈ దాతలంతా కూడా కొన్ని చోట్ల చలివేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ ఎంజీ చారిటీస్ ఆధ్వర్యంలో కూడా ఒక చలివేంద్రాన్ని అయితే నగర నడిబొడ్డులో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా దాతలంతా ముందుకు వచ్చి ఈ వేసవి కాలంలో ఖచ్చితంగా కూడా అవసరమైన చోట్ల ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మొక్కల పెంపకం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని నగరవాసులు అయితే కోరుకుంటున్నారు. ఇది నెల్లూరులో ఉష్ణోగ్రతలపై తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి.